కెరియర్‌లో మీరు బాగా స్ట్రగుల్‌గా ఫీల్ అయిన సిట్యుయేషన్ ఏంటిది? కెరియర్‌లో బాగా స్ట్రగుల్‌గా నేనేమి ఆహ్, నాకేందో నేను వెరైటీగా నేను పెద్దగా నేను ఎక్కువ ఏం స్ట్రగుల్ ఏం ఫీల్ అవ్వలేదు. కాకపోతే లోపల ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఆబ్వియస్లీ అంటే అబ్బా! మంచి ఎందుకురా మంచి మనకెందుకు ఇది అరే! అంటే ఒకటి కరెక్ట్ కథ ఒకటి పడట్లేదు. ఎందుకు ఆ కథ ఇప్పుడు ఇక్కడ కావాల్సిందేంటి? నా లుక్స్ గాదు, అసలు యాక్టింగ్ గాదు, ఏవి గాదబ్బా! నువ్వు ఒక సినిమా నీ జీవితం మొత్తంలో ఎవరైనా సరే ప్రేక్షకులు కూడా ఈ హీరో యాక్టింగ్ బాగా చేస్తాడ్రా వీడి సినిమాకి వెళ్దామని ఒక్క సినిమాకైనా వెళ్తామా? ఈ హీరో ఈ సినిమాలు హీరో బాగుంటాయిరా అని వెళ్తాం. అవును. ఒక యాక్టర్ మంచి యాక్టర్ అనేది సినిమాకి చూడం. వాడు స్టోరీ. చేసే సినిమాలు వాళ్ళు చేసే సినిమాలు బాగుంటాయని వెళ్తాం. అవును. అంటే స్టోరీ బాగుండాలి. స్టోరీ. యాక్టింగ్ అంతంత చేసినా కూడా హిట్ అయ్యే హిట్ సినిమాలు అయ్యే కూడా సినిమాలు ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే మనకు స్టోరీ నచ్చాలి. నచ్చాలి. లేదంటే పెద్ద హీరోలు అందరూ యాక్టింగ్ బాగా చేస్తేనేగా పెద్ద స్టార్లు అయి అంత ఉంటారు. స్టార్‌లు అయ్యి కానీ ఉంటారు. వాళ్ళకి కూడా ఫ్లాప్‌లు వస్తుంటాయిగా. అవును. ఆ యాక్టింగ్ బాగా చేసాడు హిట్ చేద్దామని చెయ్యి. చేయరు. అసలు సో ఇక్కడ యాక్టింగ్ కాదు. ఓకే. స్టోరీ. లుక్స్‌కి క్వాంటిఫికేషన్ లేదు. లేదు. ఇలా ఉంటేనే కొలమానం హీరో. 6 ప్యాక్ ఉండి ఇంత హైట్ ఉంటే హీరో అని లేదు. లేదు. ఇంత హైట్ ఉంటేనే హీరో అసలు లేదు. దానికి లుక్స్‌కి కొలమానం లేదు. లేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? లుక్స్ కాదు, టాలెంట్ కాదు. ఐ మీన్ యాక్టింగ్ కాదు. అలా అని చెప్పి మరి చండాలంగా యాక్టింగ్ చేయకూడదు. సో వీటితో సంబంధం లేకుండా హిట్ రావచ్చు మనకి. అది మనకు రావట్లేదంటే ఎక్కడ లోపం పడుతుంది? అది తెలుసుకోవాలనే ఒక ప్రయత్నం ఉంటుంది చూడు. ఆ ఫార్ములా తెలియదు చూడు. అది స్ట్రగుల్. ఏంట్రా నీ అమ్మ ఒక్క కథ మనం జడ్జ్ చేయలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. పోనీ పట్టుకున్న కథకి సరిపడా డబ్బులు పెట్టేవాళ్ళు మనకు దొరకట్లేదా? ఆ ప్రాసెస్ అంతేగాని బట్ దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే నన్ను ఏ రోజు ఖాళీగా ఉంచాడు. నాకు ఏదో ఒక నేను సినిమాలో, వెబ్ సిరీసో, స్టార్ స్పోర్ట్సో, మీన్వెల్ కట్ చేస్తే డిఎనో ఏదో రకంగా జనాలు ఇష్టపడేటువంటి విషయాల్లో నేను ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూ వెళ్తూనే ఉన్నాను జీవితంలో. ఒక మంచి కొడుకుగా, మంచి భర్తగా, ఇప్పుడు మంచి తండ్రిగా 3 బాధ్యతలను ఫుల్ఫిల్ చేసినారు కదా. ఈ 3 బాధ్యతలలో ఏది మీకు బాగా నిజంగా నేను ఈ పొజిషన్ కోసం నేను ఖచ్చితంగా ఇది చేయాలి అని కానీ, లేకపోతే వావ్ ఈ బాధ్యత మంచి కిక్కిచ్చింది నాకు అనేటట్టు కానీ ఏ ఈ రిలేషన్ పొజిషన్ కోసం నేను చేయాలనేది మంచి కొడుకుగా చేయాలని ఉంది నాకు. ఇంకా చాలా నేను ఏం చేయలేదని నా ఫీలింగ్. ఐ మీన్ చేయగలిగాను, చేశాను ఎంతో కొంత. కానీ ఇంకా ఇది కాదు, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఇంకా మీరు చేసినంత. ఒకటి ఏదో జరగాలి. అది జరిగిన రోజున మాత్రం ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ ప్రపంచంలో. అదొక్కటి దానికోసం నిజంగా అదొక్కటే, ఇంకేం లేదు నాకు. ఇప్పటి వరకు మీరు ఈ 3 పొజిషన్స్ తీసుకున్నారు కదా, దాంట్లో ఏది మంచి కిక్ ఇచ్చింది మీకు? హస్బెండ్ గాని హస్బెండ్ గాని అనిపిస్తుంటుంది. అంటే ఫాదర్గా కూడా నా కూతురు నన్ను దానికి అది గొప్పగా ఫీల్ అయినప్పుడల్లా నాకు ఆ కిక్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. దానికి నేను షూట్ నుంచి జాయిన్ అయ్యాను. మా వాళ్ళందరూ ఆల్రెడీ లంచ్ చేస్తుంటే నేను లంచ్కి జాయిన్ అయ్యాక వస్తేపటి దానికి ఏంటంటే నేను వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని ఇంకా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరిలో మా నాన్న అని దాన్ని చెప్పుకో అలా అది గొప్పగా ఫీల్ అయినప్పుడల్లా ఒక కిక్ వస్తుంది చాలా. అది ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, మజా వస్తుంది. మామూలుగా ప్రేమగా ఉంటాం వేరే, నలుగురిలో గొప్ప చెప్పుకోవాలని చూసుకుంటుంది. నాన్న అందరి ముందు గేమ్స్ ఆడి మా నాన్న తెలుసా అని అందరు చూడాలనే ఒక అటెన్షన్ సీక్ చేస్తుంది. అది యాజ్ అ కిడ్ గా రాంగ్ అలా చేయటం. గీత అరే దీనికి అలా అలవాటు అవ్వకూడదు అంటుంది. కానీ యాజ్ అ ఫాదర్ గా నాకు అదొక కిక్ వస్తుంటుంది.